సెంట్రల్ నోటీస్లోకి అయితే ఇది తీసుకువెళ్ళారు. మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే అంత సీరియస్ అయితే వాళ్ళు స్పందించలేదేంటి ఇంకా అని అది కూడా ఒక ప్రశ్న కదా. దేశ భద్రతకి ముప్పు బహిరంగ రహస్యం అయిన తర్వాత కూడా ఎందుకు ఇంత నిగూఢంగా స్పందిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ దే షుడ్ కమ్ ఓపెన్ సార్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. సార్ ఎంపీ విజయసాయి రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ. మొన్న ఏదో సజ్జల గారికి అన్నారు, ఈరోజు విజయసాయి రెడ్డి గారి వంతైంది. దీనికి సంబంధించి కాకినాడ సెజ్లోని వాటాలు లాక్ అవడంపై కేవీ రావు, ఇందాక మీరు ప్రస్తావించిన అదే కేవీ రావు ఫిర్యాదు చేయడం, విజయసాయి అల్లుడు శరత్ చంద్రారెడ్డి విక్రాంత్ రెడ్డిలపై కూడా లుకౌట్ సర్క్యులర్. అది ఒక ప్రైవేట్ కంప్లైంట్, అది ప్రైవేట్ రేవు. ప్రభుత్వ ధనంతో కట్టిన యాంకరేజ్ పోర్ట్ కూడా ప్రైవేట్ సంస్థలే ఎక్కువ ఉపయోగిస్తున్నాయి. వాళ్ళ వాటాల పంపిణీలో కూడా వాళ్ళకి 70 పైసలు 80 పైసలు పోతే 20 పైసలే ప్రభుత్వానికి వస్తున్నాయి, అంటే ప్రజలకు. అండర్స్టాండ్ ఇక్కడ వైడర్ ఇష్యూ ఈజ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పోర్ట్. విస్తృత సమస్య అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవటం. ఇది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైంది, అంటే 2009కి ముందు. తర్వాత రాష్ట్రము మళ్ళీ ఆయన చనిపోయాడు, కొత్త ప్రభుత్వాలు, కొత్త రాష్ట్రాలు, మళ్ళీ చంద్రబాబు, మళ్ళీ జగన్ వచ్చాడు, ఇన్ని ప్రభుత్వాలు మరి ఇవన్నీ వదిలేసి కేవీ రావు వర్సెస్ అరబిందో అనే ఒక ప్రైవేట్ డీలు, ప్రైవేట్ వార్ మీద ఫోకస్ చేశారు. ఆయన ఫిర్యాదు చేశాడు, సిఐడి వాళ్ళు దాన్ని గుర్తించి విచారణ చేయొచ్చు, తప్పకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇస్తే ఇవ్వచ్చు. వాళ్ళు వెళ్ళిపోవాలని ప్రయత్నించారా? లుకౌట్ నోటీస్ ఎప్పుడు చాలా కీలకం అవుతుందంటే, మీరు ఏమైనా విదేశాలకు వెళ్తూ విమానాశ్రయంలో మిమ్మల్ని ఆపితే దాని చుట్టూ కొంచెం డ్రామా ఉంటుంది. ఇప్పుడు మరి అలాంటి సమాచారం ఉండి ఇచ్చారా లేదు లాంఛనంగా ఇది రాగానే ఇచ్చారా అని మనకు తెలియదు. కానీ బోల్డ్ హై డ్రామా అయితే నడుస్తుంది. కాకినాడ హై డ్రామా అని దీన్ని మనం పేరు పెట్టవచ్చు. ఎందుకంటే అసలే కళా సంస్కృతులకు, తెలుగు సాహిత్యానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి దగ్గర నుంచి పెట్టింది పేరు. కాబట్టి ఈ హై డ్రామా అనేది ఇక్కడ ఇంత హై డ్రామా కంటే బేర్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవచ్చు. చాలా చాలా మొరటైన వ్యవహారం ఇది, క్రూడ్. నేను మొన్న మీకు సముద్రఖని గురించి చెప్పాను నేను. కాబట్టి అల్లు అర్జునే మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ అంటే మళ్ళీ అదొక సమస్య. ఇక్కడ పవన్ కళ్యాణ్ కదా, అందులో డ్యాన్స్ కూడా ఆయన పడవలో డ్యాన్స్ చేసినప్పుడు 2 స్టెప్స్ వేస్తాడు. గబ్బర్ సింగ్ స్టెప్ వేస్తాడు, మెగాస్టార్ వేయలేదు ఇంకా అని సునీల్ అడిగితే మెగాస్టార్ స్టెప్ కూడా వేస్తాడు. ఇవన్నీ చూసిన స్థలం అది. కాబట్టి ఏం జరుగుతుంది? ప్రైవేట్ కంప్లైంట్ అది. ప్రైవేట్ కంప్లైంట్కి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సిఐడి వాళ్ళు ఓన్ చేసుకున్నారా? అదంతా చూడాల్సిందే. ఇంకా మూడోది లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏమైనా బయట దేశాలకు వెళ్ళే అవకాశం లేదు, తప్పకుండా తేల్చొచ్చు అది. కానీ ఒకటి నాకు ఆశ్చర్యం, నేను ఈరోజు ఉదయం ఒక అగ్రశ్రేణి పత్రికలో వచ్చిన స్టోరీ మీ దగ్గరికి వస్తూ చదివాను. ద స్టోరీ 2009లో ఆగిపోతుంది, 2019లో మొదలవుతుంది. ఈ మధ్యలో 10 సంవత్సరాలు ఏమైంది? మిస్సింగ్ డికేడ్, ఒక దశాబ్ది కాలం. ఈ దశాబ్ది కాలం అలాగే జగన్ అధికారంలో ఉన్న 3 ఏళ్ళు కూడా ఈ స్టోరీ మిస్సింగ్. ఫ్రమ్ కేవీ రావు సైడ్ చూస్తే ఈ 3 ఏళ్ళు మిస్సింగ్. నన్ను భయపెట్టారు, నేను భయపడి సంతకాలు పెట్టాను కాబట్టి అని ఆయన ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి వీ మే అండర్స్టాండ్ దట్. బట్ మిగిలిన 10 ఏళ్ళు ఏమవుతుంది? 2014-19 మధ్య అక్కడ ఏం జరిగింది? ఓకే, అప్పుడు అన్నీ సజావుగా ఉన్నాయా? రెండవది, అప్పుడు ఉద్యమాలు చేసిన అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకి. యూ మస్ట్ అండర్స్టాండ్. పవన్ కళ్యాణ్ కూడా మీరు ఈ కాకినాడ సెజ్ ఇచ్చారు, ఇది ఇచ్చి అప్పుడు మధుతో కలిసి, సిపిఎం మధుతో కలిసి ఆయన ఆందోళనలు కూడా చేసేవాళ్ళు. దివీ స్లాబ్ కానీ ఈ విషయం కానీ, అప్పుడే అంతకుముందు యానాంలో జరిగిన ఇవన్నీ చాలా సంచలనం సృష్టించాయి. కాకినాడ సెజ్లో అండి 8,000 ఎకరాలు అని చెప్పి 10,000 ఎకరాలు తీసుకున్నారన్నది ఫిర్యాదు. నేను ఈరోజు కూడా నేను ఇందాక చెప్పిన ప్రముఖ పత్రికలో చూస్తే రాజశేఖర రెడ్డి హయాంలో ఆ భూములు తీసుకున్నారని కూడా ఉంది. మరి వాటిని ఇప్పించే ప్రయత్నం ఏమైనా జరిగిందా మనకు తెలీదు. ఇప్పుడు కూడా వాటాలు ఎలా ఉన్నాయి? 58, 59, 41, 58, 42 ఇట్లా ఏదో చెప్తున్నారు. మరి ఇవన్నీ ఉంటే అంత పెద్ద సీపోర్ట్ లాంటి దాన్ని పాడుకోగలిగిన యాజమాన్యం అంత నిస్సహాయంగా ఈ దేశంలో ఎన్సీఎల్టీ లేదా, ఈ దేశంలో సుప్రీంకోర్టు లేదా? ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి కేసులు పెడుతుంటే లేదు. ఇన్ని వేల కోట్ల రూపాయల విషయంలో ఎందుకు గుంభనగా ఉన్నారు? ఓకే, ఇంకా నేను ఒక కీలకమైన ప్రశ్న వేస్తున్నాను. ఆ 996 కోట్లు ఏమయ్యాయి? దాదాపు 1000 కోట్లు. 1000 కోట్లు కట్టాల్సినవి కట్టలేదు,
కట్టాల్సినవి కట్టలేదు అన్నది మా మీద తెచ్చిన ఒత్తిడి, ఇవన్నీ ఆడిటింగ్ రిపోర్ట్లలో తికమకలు గజిబిచ్చేసి మమ్మల్ని ఒత్తిడి పెట్టారన్నది వీళ్ళు చెప్తున్న ఫిర్యాదు. నేను మీడియాలో చదివిన మేరకు, నేనేమి నాకు చదివిన మేరకు 1000 కోట్లు తర్వాత ఇచ్చారు ఆ జగన్ వాళ్ళు తీసుకున్నాక. ఓకే. ఇప్పుడు అంతకుముందు 1000 కోట్లు వాళ్ళకి వెళ్ళటం కాదు, ప్రజల వాటా కూడా ఉంది అనేది వాదన. కార్మిక సంఘాలనండి, వామపక్షాలనండి, ఈ సెజ్జులు, రేవులు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ డబ్బులన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి. ఆ డబ్బు కట్టలేదు వాళ్ళు కట్టలేదు అన్న దాన్ని తీసుకొని ఒత్తిడి పెట్టింది వైసీపీ, లేదా వాళ్ళు చెప్తున్నట్టుగా విజయసాయి రెడ్డి. తర్వాత కట్టారా, వీళ్ళు తీసుకున్నాక కట్టారా? ఓకే. కాబట్టి ఈ 1000 కోట్ల మీద చర్చ జరగట్లేదు. ఆ 2000 ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా తీసుకున్న వాటి మీద చర్చ జరగడం లేదు. ఒక 2 కార్పొరేట్ల మధ్య జరిగినటువంటి ప్రైవేట్ కంప్లైంట్, ప్రైవేట్ వార్ గురించి మన బుర్రలు బాల్గొడుతున్నారు. పబ్లిక్ రైట్స్ గురించి తేల్చండి, పబ్లిక్ యాంకరేజ్ పోర్ట్ గురించి తేల్చండి. రైతుల దగ్గర తీసుకున్న భూములు వాడికి పరిహారం ఇచ్చారు, అప్పుడు ఇవ్వలేదు అని ఈ వార్తలో ఉంది. తర్వాత ఇచ్చారా? ఇప్పటికీ ఇవ్వలేదు. ఆ విషయాలే మాట్లాడలేదు. ఓకే. కాబట్టి తప్పకుండా విజయసాయి రెడ్డి లుకౌట్ నోటీస్ పెట్టారు. ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయనే పెద్ద ఆడిటరు, కేసులు అన్నీ ఉన్నాయి కదా, A2 ఆయన ప్రధానమైన కేసులో. కాబట్టి వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు మనకు అనవసరం. కానీ నాకు కావాల్సింది కేవీరావు చేతిలో ఉన్నప్పుడైనా, అరవిందో చేతిలో ఉన్నప్పుడైనా కాకినాడకు, ప్రజలకు, రాష్ట్రానికి వచ్చిన డబ్బు ఎంత, ఓకే, వాళ్ళకు వెళ్తున్న డబ్బు ఎంత, బియ్యం అంత బియ్యం. నా పాయింట్ ఒకటే, బియ్యంలో అయినా, అవును, రేవులో అయినా పబ్లిక్ రైస్, పబ్లిక్ మనీ, పబ్లిక్ ల్యాండ్, ఇవి ఏం జరిగాయో తేల్చండి. మిగతా అన్నీ సిఐడీలు చూసుకోండి. ఓకే. సరే, ఏంటి ప్రజల తరపున గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైందట. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఫైర్. రైతుల సమస్యలపై డిసెంబర్ 11 భవిష్యత్ కార్యాచరణ రిలీజ్ చేశారు. కరెంటు ఛార్జీలు